మొదటి యోహాను 4:18, 1 John 4:18. ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. దేవుడి యొక్క గుణాతిశయాలను తెలుసుకోవాలంట. ఎవరిని చూసి? సంఘాన్ని చూసి. ఎంతమందికి అర్థమైంది? అంటే దేవుడు ఎంత దయగలవాడో పరలోకములో ప్రధానులు, అధిపతులు ఎవరిని చూసి తెలుసుకోవాలంట? సంఘాన్ని. ఈ దేవుడు ఎంత కనికరం గలవాడా! సంఘస్థుల ద్వారా దేవుని గుణాన్ని తెలుసుకొని పెద్దలు, దూతలు దేవుడికి తప్పట్లు కొడతాయండి అక్కడ. అందుకే అంటాడు, మీరు నా గుణాన్ని బయలుపరిచారు కాబట్టి నా రాజ్యములోకి రండి అంటాడు. ఆ గొర్రెల్ని వాటిని వేరుపరిచి. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు క్షమించేవారు, ఇదిగో రండి నాలోకి. మీరు ప్రేమించేవారు. సంబడి ఈజ్ కిల్లింగ్ జలసీ అండ్ యాంగర్ టుడే. ఈరోజు కొంతమంది అసూయను, కోపమును తీసివేస్తున్నారు. రిసీవ్ ద లవ్ ఆఫ్ గాడ్. ఫియర్ ఈజ్ టెల్లింగ్ యూ రిసీవ్ అండ్ గివ్. అందరూ చెప్పండి, నేను ప్రేమను పొందుకోవాలా, ప్రేమను విడుదల చేయాలా? నన్ను ప్రేమించు, ఆ తర్వాత దాన్ని విడుదల చేయి. నువ్వు ప్రేమను పొందుకున్నావు, విడుదల చేయాలి. క్షమాపణ పొందుకున్నావు, విడుదల చేయాలి. టాక్ యువర్ నైబర్ అండ్ సే టేక్ మోర్ ఫ్రమ్ గాడ్. దేవుడు అంటున్నాడు, ఇంకా ఎక్కువ ప్రేమ తీసుకో. ఎవ్రీ టైమ్ యూ రిసీవ్. నువ్వు ఇంకా ఎక్కువ పొందుకోలేదు. తిమోతితో అంటున్నాడు, తిమోతి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు పిరికితనం గల ఆత్మను పొందుకోలేదు, ప్రేమ గల ధైర్యం గల ఆత్మను పొందుకున్నావు. ఎందుకు భయపడుతున్నావు? జ్ఞాపకం చేసు. రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుడు నన్ను క్షమించడం అనేది జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని జ్ఞాపకం చేసుకోవాలా. దురాశ ఎక్కడి నుంచి పడుతుందో తెలుసా? ఇంకా కావాలా. ఈ దురాశ ఇంకా కావాలనేటువంటిది తప్పు కాదు. ఆ దురాశ వల్ల ఏమవుతుందో తెలుసా? దేవుడిని కూడా పక్కన పెట్టేసి మనము కొన్ని తప్పులు చేసేస్తాం. అందుకే హెబ్రూల్లో ఒక మాట అంటాడు. ఒకసారి హెబ్రూల్కి వెళ్దాం. హెబ్రూల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఒక్కొక్కసారి మనకు భయం వేస్తుంది, డబ్బులు ఉండవేమో, భవిష్యత్తులో ఎలాగా అని చెప్పి ఏం చేస్తాము? మోసం చేద్దామని అబద్ధాలు ఆడతాం. ఇది ఎలాగా, నాకు ఇది ఇస్తే ఇది చేస్తా, అది తీసుకుంటారు, చేయరు, మోసాలు చేస్తారు. వాయ్? ఎందుకు? రేపొద్దున్న నాకు తిండి ఉండదేమో, లేకపోతే ఇంకా ఎక్కువ ఉండాలి, ఇంకో కావాలేమో. భయం లేమి వల్ల వచ్చు, భయం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏదో మైండ్లో పెట్టుకొని మాట్లాడతారు, నాకు లేవు, వాళ్ళు ఏమో ఇస్తారేమో. ఏదో ఒక లోపల ఉంటుంది, బయట ఏదో ఒకటి మాట్లాడతాం. మనం లోపల ఏదో దురాశతో ఉండి మాట్లాడకూడదంట. ఉన్నంత తృప్తి చెందు. ఎందుకంటే నేను నిన్ను విడవలేదు, ఎన్నడూ విడవను. నీ కడుపు ఎప్పుడు కూడా ఆకలితో ఒక్క పూట కూడా ఉంచను. నీకు మేలైనవి, ఉత్తమమైనవి ఒకటి కూడా రాకుండా ఉంచను. అన్నీ ఇస్తాను. భూమి దాని సంపూర్ణత యెహోవాదే. ఐ విల్ గివ్ యూ ద బెస్ట్. హోల్డ్ ఆన్. అబ్రహామ, కరువులో ఉన్నావా? డోంట్ డూ ఎనీథింగ్. వెనక్కి వెళ్ళిపోక అక్కడే ఉండు. రాజు నుంచి గొర్రెలు, గుడ్లు, గుడారాలు వచ్చాయి. కింగ్ హ్యాస్ ఫెడ్ హిమ్. హోల్డ్ ఆన్. డోంట్ మ్యానిపులేట్ యువర్ కన్వర్జేషన్ బికాస్ ఆఫ్ కౌచస్నెస్ ఆర్ గ్రీడ్. దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా ఏదైనా కొదువు ఉన్నప్పుడు ఉన్నదాంతో తృప్తి చెందుతున్నావా? దేవుడు దృష్టిలో ఉందన్నమాట. అందరూ చెప్పండి, నా దేవుడు నన్ను ఎన్నడూ ఎడబాయడు, విడిచిపెట్టడు. జీవితాంతము నన్ను, నా పిల్లల్ని ఏ కొదువ లేకుండా పోషిస్తాడు. ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు, నన్ను పోషిస్తాడు. తగిన సమయమందు నన్ను హెచ్చిస్తాడు, నన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తాడు. అప్పుడు దాకా నాకున్న దాంట్లో నేను సమృద్ధిగా, సంతోషముగా, న్యాయంగా ఉంటాను. కానీ భయంతో పొరపాట్లు చేసేస్తాం. అబ్రహాం కూడా, నాకు ఇంక దేవుడు పిల్లల్ని ఇవ్వడేమో, హాగరుతో పొరపాటు చేశాడు. కొన్ని భయాలు సహజం. కానీ దేవుడు వారికి నేర్పించి మళ్ళా వాళ్ళని ముందుకు తీసుకెళ్తాడు. ఆయన కనికరం గల దేవుడు. వెనక్కి వెళ్ళిపోవాల్సిన పని లేదు. అరే ఈ పొరపాటు చేస్తాను, డోంట్ నీడ్. అన్నిటికంటే గొప్పది ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. నీవు పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెడితే దేవుడు నీకు అంతకంటే గొప్ప జీవితాన్ని ఇస్తాడు. ఇఫ్ యూ రిపెంట్ అండ్ లెట్ గో, దట్స్ వెరీ పవర్ఫుల్. రిపెంటెన్స్ ఎంత ఘోరమైనా సరే. దావీదు ఇంత ఘోర పాపము చేసినా దేవుడు మళ్ళా నా హృదయానుసారుడని ఎలాగంటాడు? మళ్ళా దావీదుకు మనం ఎలా అనిపించుకున్నాడు? దావీదు ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. అలాంటి దావీదు పూర్తిగా మారిపోయాడు. హీ విల్ పర్ఫెక్ట్ దట్ విచ్ ఈస్ కన్సర్నింగ్ మీ. దేవుడు మన శుభ్రం, ఈ యాత్ర అంతా శుభ్రం చేస్తానే ఉంటాడు. కానీ నీకు నువ్వు నలగొట్టుకుంటున్నావు అనుకో శరీరాన్నే, నిన్ను నలగొట్టడు దేవుడు. నువ్వు నలగొట్టుకోవట్లేదు అనుకో, అప్పుడు నలగొట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఈ వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా నువ్వు నలగొట్టుకుంటున్నావు అనుకో, ఆయన నిన్ను నలగొట్టడు. ఎంతమందికి అర్థమైంది? కానీ ఈ రోజు నుంచి వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా నీ దేహాన్ని నీవు నలగొట్టుకుందువు గాక. పౌలు అంటాడు, ఐఎమ్ బీటింగ్ మై సెల్ఫ్. ద వర్డ్ is a purifier. Holy Spirit is a purifier. It will purify you. అబ్రహాముని శుద్ధీకరించింది, ఇస్సాకుని శుద్ధీకరించింది, యాకోబుని శుద్ధీకరించింది. So don't be covetous. Just relax. Let us see. There is no fear in love. Understanding his love and mercy will put you away from fear. అందరూ చెప్పండి, నా దేవుడు కనికరం గలవాడు కాబట్టి నేను భయపడను. He is a God of mercy.
ఒక తల్లి డీల్ చేసినట్టు నీతో డీల్ చేస్తాడు. అందుకే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హీ విల్ డీల్ విత్ యూ యాజ్ యు ఆర్ ఎ సన్. వై గాడ్ ఈస్ డీలింగ్ విత్ అస్? ఎందుకు ఈ కష్టాలు? గాడ్ ఈజ్ వర్కింగ్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ లూజింగ్, హీ ఈజ్ వర్కింగ్ ఫర్ యువర్ బెనిఫిట్. పక్కన వాళ్ళు చెప్పు, నువ్వు పోగొట్టుకుంటున్నా నీ మంచి కొరకే అది పనిచేస్తుందని చెప్పండి. ఎందుకంటే నీవు క్రీస్తులో సంపూర్ణుడవై ఉన్నావు. నీకు లాభం కలుగుతున్నా నీకు మంచి చేసుకుంటున్నావు, నష్టపోతున్నా హానికరంగా ఉన్నా నీకు లాభం కలుగుతుంది. నువ్వు ఆరోగ్యంగా ఉన్నా నీకు లాభం కలుగుతుంది, అనారోగ్యంగా ఉన్నా నీకు లాభము కలుగుతుంది. ఎవరిలో? క్రీస్తులో. యోబు అన్నీ పోగొట్టుకుంటున్నాడు. అర్థం కావట్లే యోబుకి. ఏంటిది? వాళ్ళ ఆవిడంటది, దేవుడా కాదా, ఇన్ని చేస్తే దేవుడు ఎలాగవుతాడు? శపించి చచ్చిపో, నేను కూడా చచ్చిపోతాను. ఇప్పుడు అంటాడు, నేను అలా మాట్లాడను, నా దేవుడు ఒకవేళ నన్ను చంపేసినా నేను ఇంకా ఆయన నమ్ముతానంటాడు. వాట్ ఈస్ దిస్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్? వాట్ ఈస్ దిస్ విజ్డమ్ అబౌట్ దట్ గాడ్? అంటే ఈ పోగొట్టుకుంటున్న సమయంలో యోబు లాభపడుతున్నాడు. యోబుకి అన్ని మంచి గుణాలు ఉన్నాయి. దానం బాగా చేస్తాడు, దీనుడు, చాలా సహాయం చేస్తాడు, అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్వనీతి అనేది ఉంది. ఈ విషయంలో నేను కరెక్ట్, నాకు దేవుడు అన్యాయం చేస్తున్నాడు అనేది మనసులో ఒక మూల పెట్టుకున్నాడు. నువ్వు ఇలా చేయడానికి వీల్లేదు, చేయకుండా ఉండాల్సిందనేటువంటి ఉంది. పేతుల్లో ఉందా లేదా? అది నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అయ్యా ఇది కూడా ఆయన ఏమన్నా నీ చిత్తమే అని అనాలి కదా. ఒక పాయింట్ ఆఫ్ టైంలో వద్దొద్దు నువ్వు అలా అనకూడదు, తప్పు. అది తప్ప పోనే పేతురు అన్నది మంచే. నువ్వు నా దేవుడు, నువ్వు ఇక్కడే ఉండాలి, నాతోటే ఉండాలి, నేను చక్కగా చూసుకోవాలి, నువ్వు చనిపోకూడదు, నువ్వు బతుకుండాలి అనేటువంటిది పేతురు హృదయం. అయితే దేవుడు అంటాడు, నీ తలంపులు వంటివి నా తలంపులు కాదు, ఆకాశం ఎంత ఎత్తుందో అంత ఎత్తుగా ఉన్నాయండి. అందుకే ఈ దేవుడిని ఎలా నడుచుకోవాలంట? ఈ దేవునితోటి విశ్వాసముతో. యూ కెనాట్ గో బై సర్కమ్స్టాన్సెస్. ఆ పోగొట్టుకున్న సమయంలో అతడు సంపూర్ణుడయ్యాడు. అరే నేను మూర్ఖంగా మాట్లాడానే, ఇంతకాలము దేవుడిని ఆశీర్వదించిన ఈ 50-60 ఏళ్ళు నేను గొప్పోడినైనా మూర్ఖపు స్వభావముతో ఉన్నానే, ఇదొక్కటి ఉందే, ప్రభువా నన్ను క్షమించు అని ఆ మూర్ఖపు మాటలు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు కోల్పోయి 2 రెట్లు ఇచ్చేశాడు. అంటే యోబు మనస్తాపం చెందుతున్నప్పుడు, ఆ కురుపులు మరి కొండ పెంకులతో గీరుకుంటున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, మనోవేదన చెందుతున్నప్పుడు యోబు ఈ దేవుల్లో ఉన్నాడు కాబట్టి నష్టపోతున్నాడా, లాభపడుతున్నాడా? గాడ్ ఈజ్ వర్కింగ్. మనం ఏమనుకుంటాం, ఏం పాపం చేశాడో, వీడేం చేశాడో, ఇది వచ్చింది. కరెక్టే అయి ఉండొచ్చు, బట్ గాడ్ ఈజ్ యూజ్. కానీ ఆ తెచ్చుకున్న శాపం నువ్వు క్రీస్తులో ఉండి విశ్వాసంలో ముందుకెళ్ళిపోతున్నట్లయితే అది నీకు 2 రెట్ల ఆశీర్వాదంగా శాపం మారుతుంది. పితరుల శాపాలు ఉన్నాయి, ఉండనియండి, కనపడుతున్నాయి. మీ తాతకుంది, మీ అమ్మమ్మకుంది, మీ నానమ్మకుంది, ఆ శాపాలు ఉన్నాయి. దేవుడు ఆ శాపాలని 2 రెట్ల ఆశీర్వాదంగా మారుస్తాడు. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, హీ విల్ షిఫ్ట్ దట్ ఇంటూ ఎ డబుల్ బ్లెస్సింగ్ టుడే. అందరూ చెప్పండి, నా పితరుల శాపాలను రెట్టింపు ఆశీర్వాదాలుగా నా జీవితంలో, నా పిల్లల జీవితంలో, నా తరాల నుంచి ఇది ఆరంభమవుతుంది. లెట్ ద కర్సెస్ turn around to be a double blessing from your lineage of blood. This is what God can do in Christ. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టు. God is working for eternal perspective. God has eternal plans in his mind for you. అందరూ చెప్పండి, దేవుడు నా పట్ల శాశ్వత కాల ప్రణాళిక కలిగి ఉన్నాడు. The pain, the trouble, the torture that you are going through is being used for his eternal plan. You can't see that, God saw that. దేవుడు ఈ భూమి మీద యోబు కష్టాలు చూసిన శాశ్వత కాలంలో 2 రెట్ల ఆశీర్వాదం చూశాడు ఆయన. ఇప్పుడు ఎవరెవరు దేని గుండా వెళ్తున్నారో అవన్నీ శాశ్వత కాల రెట్టింపు ఆశీర్వాదాలుగా మారునుగాక. యోసేపుకి డ్రీమ్ వచ్చింది, ఐ వాంట్ బికమ్ లైక్ జోసెఫ్. కరెక్టే. దానికి ముందు బానిసగా అతన్ని అమ్మేసి గొడ్డి చాకిరి చేయించి నిందల మీద వేసి 12-13 సంవత్సరాలు నరకయాతన పడ్డ తర్వాత రాజు అయ్యాడు. ఎవరికైనా తల్లికి చెప్తే ఏమంటది? వద్దు నా అన్న దర్శనం, నేనే ఏదన్నా చూసుకుంటాలే, నా కొడుకు చదివించి చిన్న జాబ్ ఎదుక్కుంటా. దావీదులా చైనా ఆయన, దావీదులాగా. దావీదుని 10 సంవత్సరాలు తరిమి చంపుదామని చూశాడు సౌలు. దావీదు అంటాడు, నాకు మరణానికి అడిగే ఉంది దూరము, ఒక అడిగే. ఏంటి జీవితము? యు డోంట్ నో వాట్ ఇస్ ద ప్రైస్ దే హ్యావ్ పెయిడ్. అందరూ చెప్పండి, నేను ఇప్పుడు ఏమై ఉన్నానో, నాకు ఏముందో, నేను బహుగా ఆశీర్వదించబడిన దానను. యు ఆర్ బ్లెస్డ్ టుడే. బీ ఎట్ పీస్, ఎంజాయ్ యువర్ లైఫ్, రిజాయిస్ ఫర్ వాట్ యు ఆర్. నజరేయుడైన యేసయ్య, ఈరోజు నీ వాక్య ప్రకారం దేని విషయమై భయపడుతున్నారో ఈరోజు ఆ దేహాన్ని బలపరచండి, దీర్ఘాయువు దయచేయండి. మాటికి ఇబ్బంది పడుతున్నటువంటి ఆ దేహాన్ని
పరిపూర్ణమైన స్వస్థత ఆ దేహానికి దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. లార్డ్ బ్లెస్ దెమ్, హీల్ దెమ్ ఫ్రమ్ హెడ్ టు టో. అందరూ ఈ రోజు నుంచి ధైర్యముగా వారు జీవిస్తూ నీ కృపలో సంతోషముగా ఎవరితో పోల్చుకోకుండా నా దేవునితో యుగయుగములు జీవిస్తాననే కృప వారందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.